ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం పంచాయతీ పరిధిలో గల బెడదనూరు గ్రామానికి టౌన్ ఫీడర్ కరెంట్ లైన్ పనులను కొనసాగించాలని ఆ గ్రామ ప్రజలు కోట రామచంద్రపురం ఐటీడీఏ పీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కారం రాఘవ, పీవైఎల్ జిల్లా కన్వీనర్ తగరం బాబురావులు మాట్లాడుతూ, బెడదనూరు గ్రామస్తులు ఏళ్ల తరబడి అధ్వాన్నమైన రోడ్లతో విద్యుత్ సౌకర్యం లేక గ్రామంలోని రోడ్లు గోతులు ఏర్పడడంతో డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలను అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరారు. టుడే టీవీ ప్రతినిధి కారం రాఘవ, అఖిల భారత రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మేము ప్రధానంగా ఐటీడీపీకి వచ్చిన సమస్య ఏంటంటే, ఈ బెడదనూరు అనే గ్రామం రెడ్డి గణపవరం పంచాయతీలో ఉంది. ఆ ఊరికి ట్రిపుల్ లైను హౌసింగ్ కోసం మేము 2/9/2026న మేము గంగారెడ్డిగూడెం డిఈ గారికి మేము అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఆయన ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఐటీడీపీఓకి కానీ లేదా రేంజర్ గారికి కానీ ఆ పిటిషన్ని పంపలేదు. పంపని కారణంగా ఆ ఊరికి కరెంట్ లైన్ ఏదైతే వేస్తున్నారో దాన్ని ఈరోజు ఫారెస్ట్ అధికారులు ఆపేయడం జరిగింది. ఎందుకని మేము అడగగా ఫారెస్ట్ అధికారులు పైనుంచి పర్మిషన్ లేదు, మీరు ఎటువంటి పర్మిషన్ లేకుండా మీరు లాగటం వల్ల మా ఉద్యోగాలు పోతాయి అని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అయితే ఇది మేము 2/9/2న మేము ఇచ్చాము కదా, ఎందుకని ఇవ్వలేదంటే డీ గారు పంపలేదు కాబట్టి మేము మీకు కరెంటు ఆఫ్ చేస్తున్నాం, కాబట్టి మీరు పర్మిషన్ తీసుకొచ్చి కరెంటు లాక్కోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈరోజు పీఓ గారికి అదే విషయం మీద మేము వినతిపత్రం ఇచ్చాం. ఆ వినతిపత్రం చూసుకున్న తర్వాత ఆయన మేము సమస్య పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తామంటున్నారు. కాబట్టి పీఓ గారు ఇప్పటికైనా తక్షణం కరెంటు అధికారులతోటి ఎవరైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మా సమస్యను పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని, కృషి చేయలేని ఎడల మేము పెద్ద ఎత్తున ఈ ఐటీడీపీఓని ముట్టడించి ధర్నా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెట్టుకున్నాం సార్, ఇట్లా కరెంట్ లైన్ వేస్తున్నారు, అటవీ శాఖ అధికారులు ఆపేస్తున్నారు, కాబట్టి మీరు ఏం చేస్తారో చేసి మాకు న్యాయం చేయండి, కరెంట్ లైన్ నిర్మాణానికి సహకరించమని చెప్పేసి మేము ఆ రోజు మీ వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ఇంతవరకు అక్కడ నుండి బెడదనూరు ప్రజల గోడు ఇంతవరకు ఒక అధికారి చెవుకు పట్టలేదు. వాళ్ళు ఈ సమస్యను తొంగలో దొక్కేస్తున్నారు. ఇప్పటికైనా ఈరోజు మేము ఐటీడీపీఓ గారిని కలిసాం. పీఓ గారు మేము ఎలక్ట్రికల్ వారితోనూ అటవీ శాఖ వారితో మాట్లాడి కరెంట్ లైన్ మేము పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం చెప్పేసి మాట్లాడడం జరిగింది. అదే క్రమంలో మాకు కరెంట్ లైన్ పూర్తి చేయాలి. రెడ్డి గణపవరం రోడ్డు జల్లేరు వాగు దగ్గర నుంచి బెడదనూరు గ్రామానికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరం ఉంటుంది. అది మట్టుకు ముందు ప్రధాన రహదారి పక్కా తార్ రోడ్డు నిర్మించి మాకు న్యాయం చేయాలి. అట్లాగే గ్రామంలో కూడా ప్రతి సందు ప్రతి రోడ్డు కూడా పెద్ద గుంతలమయమైపోయి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఊర్లో కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి సీసీ రోడ్లు నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.